ఇక్కడ తెలంగాణ కార్మికుల యొక్క పిల్లలు దాదాపు ఉద్యోగాలు వస్తాయి. ఎన్టీపీసీలో కానీ, జెన్కోలో కానీ, సిమెంట్ ఫ్యాక్టరీ, బిర్లా సిమెంట్ ఫ్యాక్టరీలో కానీ, ఇక్కడ ఉన్న సింగరేణి సంస్థలలో ఉద్యోగాలు వస్తాయని చెప్పి వాళ్ళ పిల్లలకి నెలకు ₹1,00,000 కట్టి డిప్లొమా మైనింగ్ కానీ, ఐటీఐ కానీ చదివిపిస్తే వాళ్ళకి ఇంతవరకు ఉద్యోగ అవకాశం లేదు. ఇక్కడ సింగరేణి సంస్థ మొద్దు నిద్రపోతుంది, అక్కడ ఎన్టీపీసీ సంస్థ మొద్దు నిద్రపోతుంది. వీళ్ళకి అప్రెంటిస్ కానీ అప్రెంటిస్ ఇవ్వడం లేదు. కనీసం 2014 ఇచ్చింది సార్ జేఎంఈటీ మరియు ఎంజీఈటీ బీటెక్ చదివిన వాళ్లకు మరియు డిప్లొమా చదివిన వాళ్ళకి ఇంతవరకు సార్ ఒక నిమిషం అయిపోయింది. ఇంతవరకు వాళ్ళకి 2018 నుంచి ఇంతవరకు సింగరేణి సంస్థ ఇంతవరకు ఉద్యోగాలు ఇవ్వలేదు సార్. దీని గురించి దాదాపు మొత్తం ఎంత ఉన్నారు సార్? గోదావరి నియోజకవర్గంలో 5,000 మంది డిప్లొమా స్టూడెంట్స్ ఉన్నారు, 2,000 మంది ఐటీ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళ బతుకులేమో కాదు సార్, వాళ్ళ బతుకులేమో కావాలి. వాళ్ళకి ఉపాధి లేక ఏం లేక క్యాటరింగ్ పోతారు ₹200. ఇదే ఫంక్షన్ బొచ్చరు మంది వచ్చారు, ఇదే ఫంక్షన్ వాళ్ళకి క్యాటరింగ్ చేద్దామని చెప్పి ₹200 వచ్చింది సార్. మళ్ళీ వాళ్ళ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు నా కొడుకు ఉద్యోగం చేసి చూద్దామనుకుంటే కొంతమంది తల్లిదండ్రులు చనిపోయారు. ఇక్కడ ఇంతవరకు కూడా ఎన్టీపీసీ కానీ సింగరేణి కానీ వాళ్ళకి అప్రెంటిస్ ఇస్తలేరు, ఎలాంటి సౌకర్యం లేకుంటుంది. ఇంకోటైనా సార్ ఎన్టీపీసీ కానీ సింగరేణి కానీ ఈ ఉన్నటువంటి పరిశ్రమ ఏవైతే ఉన్నాయో ఆర్ఎస్ఎల్ వీళ్ళకి సిఎస్ఆర్ నిధుల ద్వారా మన గోదావరి ప్రభావిత ప్రాంతం ఉన్నాయి సార్. విఠల్ నగర్, వీర్లపల్లి, తిలక్ నగర్ ఈ ప్రాంతం ఏదైతే ఉందో సిఎస్ఆర్ నిధుల ద్వారా ఎలాంటి ₹1 రాలేదు, ₹1 రాలేదు సార్. సింగరేణి ద్వారా కనీసం ఇలాంటి ₹1 రాలేదు. డెవలప్మెంట్ లేదు, ఇలాంటి వ్యవస్థ ఇక్కడ ఉంది సార్.